తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నమస్తే అండి. సార్, తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తు అసలు సీట్ల కేటాయింపు అనేది అసలు జరగక ముందే కొంత ఏంటి ఈ పొత్తులు ఏమైనా హడావిడి ఏమైనా కనిపిస్తోందా అనే కొంత ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే బీజేపీ ఏమైనా అసలు మన స్థాయి ఏంటి, మన పరపతి ఏంటి, జనసేనతో పొత్తు ఏంటి అనే ఏమైనా ఫీలింగ్లు ఏమైనా ఉన్నారంటారా? అది ఏం లేదు, పొత్తు అంటే వాళ్ళు ఫ్రీగా చేయమన్నారు కదా, కంటెస్ట్ చేయకుండా చేయమని అడిగినట్టున్నారు కదా. ఆల్రెడీ 50 సీట్లు డిక్లేర్ కూడా చేశారు. సో మిగిలిన కూడా వాళ్లే చేద్దామని వీళ్ళు ఊరికే బయట నుంచి సపోర్ట్ చేయమని అడుగుతున్నట్టున్నారు. వాళ్ళు చేస్తామంటే ఏదైనా కలిసి చేస్తారు పొరపాటున. బయటకి అయితే ఇంతవరకు పొత్తు అంటే సీట్లు ఇస్తారా ఎవరు అనేది ఏది చెప్పలేదు కదా. వాళ్ళు అఫిషియల్గా అడిగింది ఫ్రీగా చేయమని. ఇప్పుడు ఫ్రీయా ఇది ఉందా అనేది తెలియదు, ఇంకా మనకు చూడాలి. అంటే ఎన్డీఏలో భాగస్వాములు కదా వాళ్ళు, ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి వాళ్ళు మామూలుగా అడగాలి కదా, అడిగి ఉంటారు. వీళ్ళు ఎన్డీఏ భాగస్వాములు కాబట్టి వీళ్ళు సపోర్ట్ చేయాలి కాబట్టి చెయ్యాలి. మరి వీళ్ళకి కూడా కంటెస్ట్ చేస్తాను ఉందా లేదా అనేది చూడదు, ఇంకా తెలియలే. ఇప్పుడు చూడాలి ఏం చెప్తారు. సార్, మరి ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ ఈ ఈక్వేషన్స్ ఆంధ్రాలో ఎలా ఉన్నాయని అంటారు, తెలంగాణలో ఎలా ఉన్నాయంటారు? ఆంధ్ర ఏముంది, తెలంగాణలో ఆంధ్రాలో టీడీపీతో కలిసి చేయాలని డిసైడ్ అయిపోయింది. అది కలిసి ఆల్రెడీ క్యాన్వాసింగ్ కూడా కలిసి చేస్తున్నారు, మొదలు పెట్టేశారు. ఇక్కడికి వచ్చేసరికి టీడీపీ అసలు చేయట్లేదు, కంటెస్ట్ చేయట్లేదు కదా. అయితే ఏంటంటే బీజేపీకి స్ట్రాటజికల్గా నేను అనుకోవటం, ఇప్పుడు తెలుగుదేశంతో అక్కడ పొత్తుంది కాబట్టి వాళ్ళకి, సో ఇక్కడ ఆల్రెడీ మన తెలుగుదేశం ఓట్లు ఉన్నాయి అని అనుకుంటున్నారు కాబట్టి కొన్ని ఓట్లు, ఆ ఓట్లు అన్నీ ఇటు కన్వర్ట్ అవుతాయి, జనసేన కన్వర్ట్ అవుతాయి. జనసేన కన్వర్ట్ అయితే తీసుకొచ్చి బీజేపీకి పడతాయి వయ్యా. ఇప్పుడు మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఇటు నుంచి ఇటు వచ్చి ఇటు సైఫన్ చేసి ఇట్లా తీసుకొచ్చినట్టు ఇది కూడా ఇక్కడి నుంచి ఇట్లా వచ్చి ఇట్లా లోపలికి వస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. అవుతుందా అవదా అనేది మనకు తెలియదు, చూడాలి. సో అంటే ఇప్పుడు ఏపీ సెటిలర్ల కోసమా ఇది? దగ్గర అది కాకుండా మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ గారికి మనం తక్కువ అంచనా వేయటానికి లేదు. అంటే ఎంత 1% 2% 10% అనేది వదిలిపెట్టండి, బట్ డెఫినెట్గా యాజ్ అన్ యాక్టర్ ఆయనకుండేది, జనసేన ప్రెసిడెంట్గా ఆయనకుండే ఊపు ఉంటుంది కదా, తెలుగు వాళ్ళలో కొంత ఉంటుంది. సో అది ఎన్ని ఓట్లు కన్వర్ట్ అవుతాయి అనేది వదిలిపెడితే ఆయనకుండే ఇది ఆయనకు ఉంది, కరిష్మా ఆయనకు ఉంది కదా. సో ఆయనకు వచ్చే ఓట్లు ఆయనకు వస్తాయి, సో ఆ ఓట్లు ఇటుకి డైవర్ట్ అవుతాయి కదా, ఆ ప్రయత్నం ఉంటుంది. ఓకే, అంటే పోలిస్తే సార్, అంటే తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని పోలిస్తే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారినే ప్రాతిపదికగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఆయనకు ఉన్న ఊపు ఏదైతే ఉందో, అంటే ఆయన జనసేన పార్టీ ఫాలోవర్స్ కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, అందరూ కలిపి కొంత స్ట్రెంత్ ఎక్కువ ఉందా? తెలంగాణలో ఓన్లీ పార్టీ లేదు అంత బలంగా. ఇక్కడ పార్టీ ఎక్కడ బలంగా కంటే కూడా ఆంధ్రలో ఆయన ఏంటంటే లాస్ట్ 4-5 years నుంచి ఆయన ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి అక్కడ కొంత బలంగా ఉన్నారు, కొంతవరకు కొంత ఉంది. ఇక్కడ ఏమీ చేయట్లేదు కాబట్టి లేదు. ఇక్కడ ఓన్లీ ఫ్యాన్ బేసు, అక్కడ ఏంటంటే కొంత పార్టీ బేస్ ఉంది, ఒక చిన్న పర్సంటేజ్ ఉంది అక్కడ, ఇక్కడ పర్సంటేజ్ లేదు. బట్ ఆ ఫ్యాన్ బేస్ మీద వచ్చే ఓట్లు ఉంటాయి కదా, లాస్ట్ టైం చూసాం కదా 6% 5% వచ్చినాయి ఓట్లు. సో అలాంటి 5-6% తెలంగాణలో కూడా ఉండొచ్చు. ఓకే, ఉంటే 5-6% ఉందో, 2% ఉందో, 3% ఉందో, ఎంత ఉందో అంత ఆ ఉన్న ఓట్లు వీళ్ళకి అవుతాయి. అది కాకుండా ఎలక్షన్ వచ్చేసింది కాబట్టి ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మీటింగ్లో ఉంటే జనం తండాలుగా వస్తారు. సో నీకు పబ్లిక్ సైకాలజీతో ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది కదా. జనం విపరీతంగా వస్తున్నారు, మారిపోయింది, సైకాలజీ మారిపోయింది. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటే డబ్బులు ఇచ్చి తీసుకురావక్కర్ల జనాన్ని. పవన్ కళ్యాణ్ గారు కానీ సినిమా వాళ్ళు కానీ లేకపోతే ఏ పార్టీ అయినా డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి జనాన్ని. సో ఆ డబ్బుగా మిగిలిపోతుంది, సైకలాజికల్గా ఒక ఎఫెక్ట్ వస్తానికి ఉంటుంది. చూసి పార్టీ మారిపోతుందేమో, గెలుస్తారేమో అనే ఊపుతో న్యూట్రల్ ఓట్లు పడటానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చరిష్మా, అంటే ఆయన ఒక క్రౌడ్ పుల్లర్ కాబట్టి ఆయన కొంచెం ఏమంటారు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అంటున్నారు మీరు? యాక్చువల్గా అంతేగా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నమస్తే అండి.